ఇక మొదట్లో ఒక పోలీస్ ఆఫీసర్ సత్యం ఇంటికి వస్తాడు పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ కోసం. సత్యం ఫ్యామిలీ మొత్తం మలేషియా ట్రిప్ ప్లాన్ చేస్తూ ఉంటారు కదా! అందుకే వాళ్ళ డీటెయిల్స్ ఇంకా ఐడీ కార్డ్స్ చెక్ చేయనీకి వస్తూ ఉంటారు. అదే టైంలో ప్రభావతి, శృతి ఇంకా మీనా అందరూ వాళ్ళ కార్డ్స్ ఇస్తూ ఉంటారు. రోహిణిని అడిగితే నాకు పాస్‌పోర్ట్ ఉంది సార్. ఇంకా మా ఫాదర్ మలేషియాలోనే పెద్ద బిజినెస్ చేస్తూ ఉంటారు అని చెప్పి కవర్ చేస్తూ ఉంటుంది. కరెక్ట్‌గా ఆ టైంలో రోహిణి వాళ్ళ మామ మాణిక్యం గాడు ఇంటికి ఎంటర్ అవుతూ ఉంటాడు. వాడు లోపలికి వస్తాడు. ఈ రోహిణి నాతో ఇంకెన్ని అబద్ధాలు చెప్పిస్తుందో ఈ బాలుగాడు గాని నమ్మకపోతే నీ పెళ్లి అయిపోతుంది అని భయపడుతూ ఉంటుంది. మాణిక్యం అందరి ముందు గట్టిగా ఏడవడం స్టార్ట్ చేస్తూ ఉంటాడు. రోహిణి వచ్చింది. ఏమైంది మామ అని అడిగితే వాడు ఒక ఫేక్ స్క్రిప్ట్ నమ్మిస్తూ ఉంటాడు. ఘోరం అయిపోయిందమ్మా. మా నాన్న ఇంకో 2 డేస్‌లో జైలు నుంచి రిలీజ్ అవ్వాలి. కానీ వాళ్ళ బిజినెస్ పార్ట్నర్ వాడిని జైల్లోనే హార్ట్ అటాక్‌లో క్రియేట్ చేసి చంపేస్తారు అని చెప్తూ ఉంటాడు. ఈ న్యూస్ వినగానే రోహిణి మైండ్ బ్లాక్ అయినట్టు యాక్టింగ్ చేస్తూ నేల మీద పడి నాన్న నాన్న అని గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. ఆ యాక్టింగ్ చూసి మాణిక్యం గాడు షాక్ అయిపోతాడు. అమ్మో! నేను ఓవర్ యాక్షన్ చేస్తా అనుకుంటే ఇది యాక్టింగ్ ముందు నేను దండం పెట్టాలి. దీనికి ఆస్కార్ అవార్డే ఇచ్చేసేయాలి అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ప్రభావతి ఏమో ఇప్పుడు రోహిణికి రావాల్సిన కోట్ల ఆస్తులు పోయినట్టేనా అని టెన్షన్ పడుతూ ఉంటుంది. మాణిక్యం ఏమో ఆస్తి కేసు కోర్టులో ఉంది. నేను చూసుకుంటా అని చెప్పి అక్కడ నుండి ఎస్కేప్ అయిపోతూ ఉంటాడు. మనోజ్ ఏమో రోహిణిని రూమ్‌లోకి తీసుకొని వెళ్లి కన్సోల్ చేస్తూ ఉంటాడు. రోహిణి వాడు దగ్గర ఫుల్‌గా ఎమోషనల్ డ్రామా చేస్తూ మా నాన్న నాకు లేరు. ఇప్పుడు నాకు నువ్వే దిక్కు. నన్ను వదిలి వెళ్ళకు అని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. మనోజ్ కూడా నేను నిన్ను ఎప్పుడు వదిలేశాను. నేను నీ పక్కనే ఉంటా అని నమ్మిస్తూ ఉంటాడు. మనోజ్ బయటికి వెళ్ళగానే రోహిణి తన ఫ్రెండ్ విద్యకి కాల్ చేస్తూ ఉంటుంది. ఫుల్‌గా నవ్వుతూ మన ప్లాన్ సక్సెస్ అయింది. మాణిక్యం గాడు చంపేశాడు. పర్ఫార్మెన్స్ అందరూ నమ్మేసేలా నన్ను కన్సోల్ చేస్తూ ఉన్నారు అని చెప్తూ ఉంటుంది. విద్య ఏమో నువ్వు మామూలు కిలాడివి కాదు. పెళ్లి కోసం మీ నాన్న కోటేశ్వరాడు అని అబద్ధం చెప్పావు. తర్వాత జైల్లో పెట్టించావు. ఇప్పుడు మలేషియా వెళ్ళేసరికి క్యారెక్టర్‌లో క్లోజ్ చేశావుగా అని అంటూ ఉంటుంది. రోహిణి ఏమో ఆస్తి గురించి అడిగితే కోర్ట్‌లో ఉంది అని మేనేజ్ చేస్తూ ఉంటుంది. స్లోగా మనోజ్ బిజినెస్ డెవలప్ అవుతది కాబట్టి తర్వాత కేసు ఓడిపోవడం అని చెప్తా అని తొందరగానే ఒక పెద్ద ప్లాన్ వేస్తూ ఉంటుంది. మన నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థాంక్ యూ.